రేపే అక్టోబర్ 2 అంటే గురువారంతో కూడుకొని మనకు దసరా పండగ రాబోతుంది. దీన్నే విజయదశమి అని కూడా అంటూ ఉంటారనమాట. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి విజయదశమి అని, దసరా అని అట్లా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున మీరు మీ ఇంటికి ఈ 2 వస్తువులను గనక తీసుకొచ్చుకుంటే, ఆ వస్తువుల రూపంలో సాక్షాత్తు ఆ అమ్మవారే మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఆ వస్తువుల రూపంలో ఏంటంటే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి, మీకున్నటువంటి అలాగే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదైతే బాధలు ఉంటాయో అవన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వస్తువులంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి ఆ వస్తువులను తప్పకుండా తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. అసలు ఆ వస్తువులు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ముందర ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకి అక్టోబర్ 2వ తారీఖు అంటే గురువారం రోజున మనకు దసరా అనేది రాబోతుందన్నమాట. ఈ దసరా పండుగని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారండి. ఎందుకంటే మనకి చెడు మీద మంచి గెలిచినటువంటి పండుగగా ఈ పండుగ రోజు ఏంటంటే చాలామంది కూడా చాలా సంతోషంగా అమ్మవారికి అలంకరణ చేసేసి వారికి శక్తికి తగ్గట్లుగా, వారి స్తోమతకు తగ్గట్లుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, అలంకరణలు ఇలా చేసేసి దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే చాలామంది కూడా ఏదైనా కొత్తగా పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏదన్నా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా నిర్ణయాలు తీసుకోవటానికైనా సరే ఈ విజయదశమి అనేది చాలా మంచి రోజు అనమాట. ఈ రోజున ఎవ్వరు ఏ పని మొదలు పెట్టినా కూడా వారికి జీవితంలో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఈరోజు వారంతో కానీ, తిథితో కానీ, నక్షత్రాలతో కానీ ఎటువంటి సంబంధము లేకుండా ఈ రోజున చక్కగా ఏదన్నా జీవితంలో మీరు మంచిగా సక్సెస్లోకి రావాలి అని అనుకున్న వాళ్ళు మంచి నిర్ణయాలతో మంచి పనులను మీరు మొదలు పెట్టుకోవచ్చు అనమాట. ఇక జీవితంలో మంచిగా కోట్లకు గడించే అవకాశం అనేది ఉంటుంది. ఇక దసరా పండుగ మనం ఈ నవరాత్రులు కూడా ఎంతో అద్భుతంగా జరుపుకొని ఉన్నాము. ఈ దసరా పండుగతోటి మనకేంటంటే ఈ పండుగ అనేది పూర్తిగా ముగుస్తుందన్నమాట. దసరా అనేది చాలా స్పెషల్గా ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారందరూ కూడా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ రోజున పిల్లలవ్వచ్చు, పెద్దలవ్వచ్చు అందరూ కూడా ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు. అంటే ఉదయాన్నే లేవటము, అంటే సూర్యోదయానికి ముందుగానే లేచే ప్రయత్నం చేయండి. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి. అలా లేచేసి చక్కగా ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోండి. అలాగే గుమ్మానికి బయట కూడా ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమలు చల్లుకోవటము, గుమ్మానికి వేపాకుల తోరణాలు కానీ, మామిడి తోరణాలు కానీ కట్టుకోవటం అవ్వచ్చు. గడపకు కాస్తంత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము. అలాగే ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తలస్నానం చేయాలన్నమాట. తలస్నానం చేసేసి అమ్మవారికి అలంకరణ ఎలాగైతే చేస్తారో అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇంటి ఇల్లాలు అలంకరణ కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఇంటి ఇల్లాలు ఏంటంటే చక్కగా పసుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ రంగు బట్టలు కానీ, అలాగే అంటే బ్లూ కలర్ ఉంటుంది కదండి, లైట్ బ్లూ కలరు, అవి కానీ ఇలాంటి కలర్స్తో ఉన్నటువంటి బట్టలు కట్టుకొని చక్కగా ఇంటి ఇల్లాలు ఏంటంటే కాళ్ళకు పసుపు రాసుకోవటము, మెట్టెలు పెట్టుకోవటము, పట్టీలు పెట్టుకోవటము, తల్లో పువ్వులు పెట్టుకోవటము, నుదుట్న కుంకుమ పెట్టుకోవటము, పాపట్లో కూడా కుంకుమ పెట్టుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, ఇలాగా ఇంటి ఇల్లాలు కూడా అమ్మవారిలాగా కలకలలాడుతూ తయారవ్వాలన్నమాట. అలా అయినప్పుడు ఏంటంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఆ ఇంటికి దక్కుతాయి. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా ధరించకూడదు ఆ రోజున. పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ప్యాంటుల రూపంలో కానీ, షర్టుల రూపంలో కానీ, లేదా లేడీస్ ఏంటంటే కొంచెం బ్లౌజుల రూపంలో కానీ, లేకపోతే ఎక్కడన్నా పైటి చెంగులో బ్లాక్ కలర్ కలుస్తూ ఉంటుందన్నమాట. అలా కూడా ధరించకూడదు. ఎందుకంటే మీరెంత నియమనిష్టలతో మీరెంత పూజ చేసుకున్నా కూడా ఆ పూజకు పరిపూర్ణమైనటువంటి ఫలితం అనేది లేకుండా పోవటానికి తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి కారణమవుతాయన్నమాట. కాబట్టి ఇలాంటి నియమనిష్టలతో చక్కగా పూజ చేసుకోండి. ఈ రోజున ఈ వస్తువులు తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇవి అందరికీ కూడా అంటే
ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కోటేశ్వరుల దాకా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువులు, చాలా తక్కువ ధరలో దొరికేటటువంటి వస్తువులు, మళ్ళీ నిత్యావసర వస్తువుల్లో కూడా ఇవి ముఖ్యంగా ఒకటనమాట. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులు తీసుకొచ్చుకోవటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుందనమాట. నవరాత్రులనేవి ఎంత పవిత్రమైనటువంటి రోజులు అందరికీ తెలిసినటువంటి విషయమే. మళ్ళీ మనకు వచ్చే సంవత్సరం దాకా రావు. కాబట్టి కొంతమంది నవరాత్రులు చేసుకోవటానికి కుదరని వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ బిజీ లైఫ్ స్టైల్ వల్ల, జాబ్స్ వల్ల అవ్వచ్చు, బిజినెస్ల వల్ల అవ్వచ్చు. కొంతమంది లేడీస్కి కూడా కుదరకేంటంటే నవరాత్రులు కొంతమంది చేసుకోవటానికి కుదరని వాళ్ళు కూడా ఈ దసరా పండగప్పుడు మాత్రం అందరికీ సెలవు కాబట్టి చక్కగా ఇంట్లో ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. అలా ఒక్కరోజు చేసినా కూడా మీకు ఈ 10 రోజులు చేసినంత పుణ్యం అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా అమ్మవారికి అట్లాగా పూజ చేసేసేయండి ఈ రోజున మర్చిపోకుండా. ఈ రోజున వాటితో పాటుగా ఈ వస్తువులు తీసుకొచ్చుకొని మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను కూడా చేసి చక్కగా అమ్మవారి ముందల పెట్టి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే నలుగురికి ప్రసాదంగా కూడా మీరు పెట్టొచ్చు అనమాట. ఆ వస్తువులతో చేసినటువంటి నైవేద్యం అనేది అంత శక్తివంతంగా, అంత పవిత్రంగా మీకు మీ యొక్క జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుందన్నమాట. అమ్మవారు ఎంత మహిమగల తల్లి అందరికీ తెలిసిన విషయమేనండి. మనము అంటే ఎంత ఆర్భాటంగా ఎంత గొప్పగా చేశామా అన్నది ముఖ్యం కాదు. మనం భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేశామా అన్నది ముఖ్యమన్నమాట పూజ అనేది. ఇక అలా చేసేసి ఇక ఈ రోజున తెచ్చుకోవలసినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏంటంటే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అనమాట. అంటే రాక్ సాల్ట్ అంటారు కదా, అది తీసుకొచ్చుకోండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, అమ్మవారి స్వరూపం. ఉప్పు ఏంటంటే మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పు అనేది పరమ పవిత్రమైనటువంటి వస్తువు అనమాట. కాబట్టి ఉప్పును తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో డబ్బు అనేది అంటే ఆ సాక్షాత్తు ఆ అమ్మవారే మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. కాబట్టి ఉప్పును తీసుకొచ్చుకోండి. ఉప్పు ప్యాకెట్ ఒకటి చిన్నది తెచ్చుకోండి. ఇక తర్వాత ఏంటంటే పసుపు ప్యాకెట్ అనమాట. పసుపు ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొచ్చుకోండి. పసుపు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట. కాబట్టి మీరు పసుపు ప్యాకెట్ని తీసుకొచ్చి మీరు పూజ చేస్తారు కదా, ఆ పూజలో కాసేపు పెట్టేసేసుకొని తర్వాత వాటిని మీరు వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు. కాసేపు పెట్టి తీసేసి ఆ రోజే మీరు వండుకోవచ్చు. అంటే ఆ రోజు నుంచే మీరు వాడుకోవటానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలా అమ్మవారి కోసం తెచ్చిన ఆ రోజు పసుపుని ఏంటంటే మీరు పూజల్లో వాడుకోండి. అంతేగాని కాళ్ళకు రాసుకోవటానికి అలా వాడుకోవద్దు. మీరు పూజల్లో వాడుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుందనమాట. ఇక తర్వాత మూడో వస్తువు ఏంటంటే యాలకులు అనమాట. యాలకుల ప్యాకెట్లు మనకు చిన్నవి ఉంటాయి కదండి, ఇంత పెద్దవి అవసరంలా. యాలకుల ప్యాకెట్ ఒకటి రూ. 5 ఉంటాయి, చిన్నవి 10 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి. అవి తీసుకొచ్చుకుంటే మీరు అమ్మవారికి నైవేద్యంగా స్వీట్స్ అవి చేస్తారు కదా, పాయసము, పొంగలు ఇవి చేస్తారు కదా, వాటిట్లో ఈ యాలకులను దంచి వేయొచ్చు అనమాట. అలా యాలకులను తీసుకొచ్చుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ రోజు అమ్మవారి ముందల పెట్టే టైం లేకపోయినా మీరు డైరెక్ట్గా తీసుకొచ్చుకొని ఈ వీటితో తయారు చేసినటువంటి నైవేద్యాలను మీరు అమ్మవారి ముందల పెట్టినా కూడా ఆ వస్తువులతో చేసినటువంటి నైవేద్యాలు కాబట్టి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక నాలుగో వస్తువు ఏంటంటే మనకు బెల్లం. బెల్లం ఏంటంటే తీపి. అమ్మవారికి ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు తీపితో చేసినటువంటి నైవేద్యాలను పెట్టాలన్నమాట. అందులో ముఖ్యంగా బెల్లంతో చేసినటువంటివి పెట్టాలి. అంటే పాయసం అవ్వచ్చు, పొంగల్ అవ్వచ్చు, ఇలాంటివి పెట్టాలి. అలా పెట్టడం వలన మీరు జీవితంలో తీపి శుభవార్తలు విని సంతోషంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, మీకు బాగా కలిసి రావటానికి ఈ బెల్లం కూడా ఉపయోగపడుతుంది. అలాగే యాలకులు కూడా మనకు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. ఆకుపచ్చ రంగు యాలకులు కాబట్టి యాలకులు కూడా మనకు ధనానికి గుర్తు అనమాట. ఇలాగా ఈ యాలకులు మనం స్వీట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా స్వీట్స్లో మనం యాలకుల పొడిని దంచేసేసి వేస్తూ ఉంటాము. మనకు యాలకులు వేయకుండా ఏ స్వీట్ కూడా తయారవ్వదు. కాబట్టి బెల్లము యాలకులు మర్చిపోకుండా తీసుకొచ్చుకోండి. అంటే ఏదో ఒక్కొక్కటే తీసుకొచ్చుకోకుండా బెల్లము యాలకులు 2 తీసుకొచ్చుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలా తీసుకొచ్చుకున్నటువంటి ఆ వస్తువులతోటి చక్కగా అమ్మవారికి ప్రసాదాలు చేసేసి అమ్మవారి ముందల పెట్టండి. అలా ఆ వస్తువులే పెట్టాల్సిన పని లేదు. ఆ వస్తువులతో చేసినటువంటి వాటిని కూడా మీరు పెట్టడం వలన ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అలా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ ఉప్పుని ఏంటంటే మీరు వంటల్లో వాడుకోవచ్చు, అలాగే మీరు ఏదన్నా పరిహారాలకి వాడుకోవచ్చు. అట్లా ఏ రూపంలోనైనా ఇప్పుడు తీసుకొచ్చుకున్నటువంటి ఈ వస్తువులు మీరు వాడుకోవచ్చు అన్నమాట. ఈ వస్తువుల్లో మీ అవసరాన్ని బట్టి మీరు ఏదన్నా 2 తెచ్చుకున్నా పర్వాలా,
లేకపోతే ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఆ 4 తీసుకొచ్చుకున్నా పర్వాలేదనమాట. అలా తెచ్చుకోవటం వలన మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందనమాట. ఇవేముందండి సింపుల్‌గా మొత్తం కలిపి ఒక రూ. 100 కూడా అవ్వవనమాట. మనకి ఈ పండుగ రోజున చక్కగా అమ్మవారి ముందల స్వీట్స్ అవి చేస్తాం కాబట్టి నైవేద్యానికి తప్పకుండా మనకు అవసరం అవుతాయి కాబట్టి మీరు ముందు రోజే తీసుకొచ్చుకొని పెట్టుకొని చక్కగా తెచ్చుకున్న ఆ వస్తువులతోటి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు మీరు అమ్మవారికి నైవేద్యాలు చేసి పెట్టొచ్చనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. తిరుగులేని ఐశ్వర్యం అనేది పడుతుంది. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దసరా పండుగ రోజున వేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. మగవారవ్వచ్చు, ఆడవారవ్వచ్చు. అంటే బ్లౌజుల రూపంలో కానీ లేదా షర్టుల రూపంలో కానీ ఏముందలే అని చెప్పేసేసి వేసుకోవద్దనమాట. మంచి కానీ చెడు కానీ మనకు అప్పటికప్పుడు ఏది కూడా జరగదండి. అవి జరగటానికి కొంచెం సమయం అనేది పడుతుందన్నమాట. కాబట్టి ఎంత గొప్పగా చేశామా అన్నది కాదు, ఎంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేశామా అన్నదే ముఖ్యమనమాట. ఈ రోజున తప్పకుండా అమ్మవారికి పూజ చేయండి. ఆ దీపపు అంటే అమ్మవారి ముందల దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు వెలుగులో అమ్మవారి యొక్క ప్రశాంతమైనటువంటి ముఖాన్ని చూడండి. మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు మొత్తం కూడా తొలగిపోతాయన్నమాట. మీ కష్టాలన్నింటినీ కూడా ఆ తల్లి తీరుస్తుంది. కన్న తల్లి తన బిడ్డని అంటే కన్న తల్లి ఒడిలో మనం ప్రశాంతంగా తలపెట్టి పడుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుందో తల్లి ఉందన్న ధైర్యంతో, అలాగే మీరు ఆ అమ్మకు మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. ప్రశాంతంగా నాకు ఆ తల్లి ఉందని పూర్తి బరువు బాధ్యత భారం మొత్తం ఆ తల్లి మీద వేసేసేయండి. మొత్తం కూడా ఆ తల్లే చూసుకుంటుందన్నమాట. కర్తవ్యం మన వంతు, ఇక ప్రతిఫలం అనేది ఆ తల్లి వంతు అని చెప్పేసేసి మీరు పూర్తిగా ఆ తల్లిని నమ్ముకోండి. ఆ తల్లి నమ్ముకున్న వారికి ఎప్పటికీ కూడా నష్టం అనేది కలిగించదండి. ఏదైనా సరే జరగటానికి కొంచెం సమయం అనేది పడుతుందన్నమాట. ఏదైనా ఒకటి దూరమైంది అని అనుకుంటే దానికి మీరు బాధపడొద్దండి. ఎందుకంటే అది మన మంచికే. అంటే ఏదన్నా తల్లి మనకు వద్దు అని దూరం చేస్తుంది అంటే అది మన మంచికే అనుకోవాలి. ఏది జరిగినా కూడా మన మంచికే అనుకోవాలన్నమాట. ఆ సిద్ధాంతాన్ని మీరు నమ్మినప్పుడు జీవితంలో బాధ అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి అంటే ఈ దసరా పండుగ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ వస్తువులు తీసుకొచ్చుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీకు అందరికీ అవసరమైనటువంటి వస్తువులు కూడా. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. చక్కగా ఇట్లా అమ్మవారిని అలంకరించుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. తప్పకుండా ఇంట్లో దీపం వెలిగించండి, దీపారాధన చెయ్యండి. భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి మీ కష్టం చెప్పుకోండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా లేదా ఓం దుర్గాదేవి నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ ఆ తల్లి దగ్గర కూర్చొని చక్కగా మనసులో స్మరించుకోండి. మీకున్నటువంటి బాధలు మొత్తం కూడా పటాపంచలైపోతాయి అన్నమాట. తీరని ఎంత మొండి కోరికైనా తప్పకుండా తీరుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి. అర్థమైంది కదండి ఏ వస్తువులను తీసుకొచ్చుకోవాలి ఏంటి దసరా రోజున అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి వీడియో మరికొంతమంది మిత్రులకు చేరే అవకాశాన్ని కల్పించండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం దుర్గాదేవియే నమః అనే కామెంట్ని చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.